వేల కోట్లకు సంబంధించినటువంటి దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో సన్న బియ్యంకి సంబంధించి సో ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ. సో ఎలా అమలు చేయబోతుంది, రేషన్ కార్డుదారులకు ఇస్తుంది, ఇవన్నీ కూడా చాలా కీలకం. సో ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే రాజశేఖర్ గారు నిజంగా కూడా గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకి సన్న బియ్యం ఇస్తాం, కేసీఆర్ మన్మాడు ఏ తిండి అయితే తింటుండో అదే తిండి స్కూల్ పిల్లలకి అంతా పెడతామన్నారు. వాళ్ళు ఏమేమి చేసిండ్రు అది మీకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతంలో ప్యానల్ ఉన్న వారికి అందరికి కూడా తెలుసు. ఆఖరికి వస్తే కేసీఆర్ మన్మాడు ఏం తిండి తిన్నాడో మిగతా స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఏం తిండి పెట్టినరు అనేది మనం అది కూడా చూడవచ్చు. ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఈ సన్న బియ్యం ఇంట్రడక్షన్ చేసిందే మేము అనేది కూడా వేరే ఛానళ్లలో కూడా మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన ఉగాది పండుగ శుభాకాంక్షలతోని సన్న బియ్యం అందరికీ అర్హులైన వారికి, బీపీఎల్ ఉన్న వారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో నిజంగా వాళ్ళ అర్హులు అనేది ఏదైతే ఎంట్రీ చేసిన దాంట్లో వస్తే కార్డు లేకపోయినా పర్లే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి దీన్ని ఒక పటిష్టమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ సన్న బియ్యం పథకం ఇట్లానే కొనసాగుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు ఏదైతే కిలో బియ్యం రూపాయికి ఇచ్చిండ్రో అట్లా మేము కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కానీ అంతకుముందులో కూడా 170 రూపాయలకే మొత్తం అన్ని కుటుంబ వస్తువులన్నీ కూడా ఒక పొట్లంలాగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే సన్న బియ్యం అనేది. ఇప్పుడు ఇంకొకటి, ఇంతకుముందు తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ అర్హులు లేకపోతే అది ఉంటేనే కీలకం అనేది ఇప్పుడు మన రామ్మోహన్ గారు కూడా చెప్పడం నేను వినింది. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, తెల్ల కార్డు ఉన్నా లేకున్నా ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఏదైతే ఉందో దాని కార్డు సపరేట్ వస్తుంది, దాన్ని వర్తింపజేస్తాము. కానీ ఈ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇది జరుగుతుంది అనేది ఏదైతే ప్రజలలో ఏదైతే భ్రమ అపోహ ఉందో అది లేదు, అది తీసేయండి, అది మైండ్ లెక్క తీసేయండి. గతంలో ఉన్నప్పుడు 300 500 తీసుకొని ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా బీపీఎల్ కాకుండా వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చిండ్రు. ఆ కార్డులన్నీ కూడా కొన్ని ప్రక్షాళన చేసి దూరం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మట్టుకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీలు ఏదైతే చేస్తామో 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు కరెంటుది ఒకటి 200 యూనిట్, తర్వాత 500కే గ్యాస్, ఫ్రీ బస్సు, తర్వాత ఇప్పుడు మేము ఇచ్చిన దాంట్లో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా అమల్లోకి వస్తున్నాయి. తర్వాత సన్న బియ్యం ఉగాది నిన్న నుండి అది ప్రారంభం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ మిగిలింది 2,500 రూపాయలు ప్లస్ తులం బంగారం. మిగతాది పెన్షన్ ఏదైతే హైక్ చేసిన పెన్షన్ 4,000 అనేది కాకుండా 2,000 అయితే ఖచ్చితంగా ఆన్ డేట్ పడుతుంది. ఆరు గతంలో ఉద్యోగులకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పడేది, ఇప్పుడు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎంప్లాయీస్ కి పడడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఏదైతే బడ్జెట్ లేదు అంటే అది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో మేమైతే హామీ చేస్తామని చెప్పినామో అది చేయలేకపోవడానికి కారణం ఏంది అనేది అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ఖజానా ఖాళీ ఉంది అని చెప్పి కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా. కానీ ఒకటి శివలాల్ గారు అంటే కోమటిరెడ్డి గారు మనం మాట్లాడుతూ కూడా 5 పథకాలు మేము అమలు చేస్తాం, సవాల్ విసిరారు, కావాలంటే కేటీఆర్ గారు రావచ్చని. కానీ మీరు చేయలేదని చెప్తున్నారు, అక్కడే మీ మంత్రి చేశామని చెప్తున్నారు. ఇది కూడా కొంచెం వ్యత్యాసం ఉంది. అంటే చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి, క్లియర్ గా కనిపిస్తున్నటువంటి అంశాన్ని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నా అంటే విపక్షాలు ఆలోచించడం కాదు, వాళ్ళు ప్రజల పక్షాన పోయి నిలదీయమనండి. కాంగ్రెస్ పార్టీని వద్దంటలేము. టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుడు ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. కానీ మీరు చెప్తున్నటువంటి అంశాలు వింటే నిజంగా ఒకవేళ రోడ్ల మీదకి వచ్చి చేస్తే గనక ఆపకుండా పోలీసులు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే హెచ్ఏ పరిస్థితి చూస్తున్నాం, దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కానీ అక్కడ పోలీసులు మోహరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా మీరన్నట్లు అలాంటి పరిస్థితి రోడ్లపైకి ప్రజలు లేకపోతే పార్టీలో వస్తే వారిని స్వాగతించే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. సో ఆ పథకాలు అమలు చేస్తే రోడ్ల మీదకి రావాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజు గత ప్రభుత్వము మేము ప్రజల కోసం నీళ్లు నిధులు నియామకాలు అనుకున్న ప్రభుత్వమే
మొత్తానికి నిరాహారదీక్ష తీసే దాన్నే ఎత్తేసింది ఇందిరా పార్క్ కాడికి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అది మళ్ళీ ఎవరైనా నిరాహారదీక్ష చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రెజెంటేషన్స్ చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది కదా. రైట్. ఈరోజు కట్టుదిట్టం చేస్తామంటే కొన్ని జాగాల అసాంఘిక శక్తులను తీసుకొచ్చి మేము అధికారాన్ని తప్పుతో పట్టిస్తాము, లేకపోతే అధికారాన్ని మొత్తానికి మంత్రులను కానీ లేకపోతే ముఖ్యమంత్రిని కానీ అవాస్ పాలు చేస్తామంటే దాని మీద కట్టుదిట్టం పోలీసులు చెప్పినా చెప్పకపోయినా చట్టం దానిపైన చేసుకొని పోతుంది. రైట్. ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం. సార్ రామ్మోహన్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో వరేస్తే ఉరి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. సో ఈ అంటే రైతులు పక్షపాతిగా రైతులు ప్రభుత్వంగా మీరు చెప్పుకుంటున్నారు, కానీ అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ